ఈ రోజు మేము చేసిన పెద్ద పనికి కోవిడ్ దగ్గర దొబ్బులు జస్ట్ మిస్ లో తప్పించుకున్నాం. నైట్ 11 అయిపోతుంది టైము. ఎడార్లు అయితే ఉన్నాం అనమాట. 9 డిగ్రీల చలి చంపేస్తుంది అసలు. మా కోవిడ్ వాళ్ళేమో కైమాలో కూర్చొని వెచ్చగా చలిగాంచుకున్నారు సెల్మెంట్ వేసుకుని. పర్మిషన్ అడుక్కొని అగ్గిపెట్టి అయితే తీసుకుని వచ్చాను. ఈ రోజు 600 అయినా అగ్రహారం పాడైనా కోవిడ్ వాళ్ళు ఎవరేమన్నా చలిమంట వేయాల్సిందే, తగ్గేదే అసలు. ఆ రోడ్ల మీద కనిపించిన చెత్తను దేన్ని వదలకుండా తీసుకొని వచ్చాము. కట్టికి నొప్పి తగలకుండా స్మూత్ గా ఇంచి మంటలో పెట్టాము. ఇలా ఓపెన్ ప్లేస్ లో మంట పెట్టుకున్నామంటే గాలికి లేసిపోయి కైమాలు అయితే కాలిపోతాయి అనమాట. చూసారంటే కోవిడ్ వాళ్ళు ఖచ్చితంగా తిడతారు. ఆ చుట్టుపక్కల కోవిడ్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము బతికిపోయాం. यारे कोई कोई कोया हमारे संग मामा कोई 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 कौन कोई బయట దేశాల్లో ఉన్నా కూడా ఆడతా పాడతా అన్ని బాధల్ని మనసులో పెట్టుకొని పైకి నవ్వుతూ ఎంజాయ్ చేయడం అలవాటైపోయింది. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటే అదే పెద్ద పండుగ. మనస్ఫూర్తిగా అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ, హ్యాపీ సంక్రాంతి. ఇది నా లైఫ్ లో బెస్ట్ ఇయర్ అని చెప్పుకుంటా. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. మీ ఫ్యామిలీలో ఒకటిగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉంటా, బాయ్.